ఇది మీకు ఇచ్చిన ఇది వరకు ఇట్ ఈస్ విత్ యూ. ఓకే రైట్, మేము చూస్తాం. ఫర్ కమిషనర్ ఎక్కడ దగ్గర ఉంది రామరెడ్డి? కమిషనర్ గారికి రామరెడ్డి కాదు, అక్కడ మీరు ఆయనకి రాశారు. సతీష్ ఐ గేవ్ ఇట్ సతీష్ కు. నాకు అది ఇమ్మీడియట్ గా ప్రయారిటీలో చూసి మనం వీల్ హ్యావ్ ఏ మీటింగ్ ఆన్ దిస్ సంక్రాంతి అవ్వగానే పెడతామండి. సో నేను టైం ఫ్రేమ్ పెట్టి దీన్ని కంప్లీట్ చేస్తాను. మీరు వినండి సార్, ఇది ఒక్కసారి ఇది కంప్లైంట్, దీనికి నేను జవాబు రాశాను. 1, 2, 3, 4 పాయింట్స్ అన్ని రాసి మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన. ఇది ఈ ల్యాండ్, ఇదిగో ఇక్కడిది ఈ ల్యాండ్, అది దీనికి రోడ్ లేదు, ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది. ఈ గ్రామం అయిపోయింది. ఏది కొరంలా. ఇప్పుడు మీరు అనేది ఆ విలేజ్ రోడ్ వచ్చారు. దానికి నేను 1 lakh rupees ఇచ్చిన సార్, ట్రావెలింగ్ అయింది. ఒకసారి వెరిఫై చేస్తాను. అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు, లేకపోతే నేనంటే గిట్టకుండా చేసిన కాంప్లీట్ తప్ప ఒక్కటి కూడా దే కెనాట్ ప్రూవ్ ఇట్. ఇఫ్ దే ప్రూవ్ ఇట్, ఐ లీవ్ దివ్యానగర్ అండ్ గెట్ అవుట్. ఇఫ్ దే కెనాట్ ప్రూవ్ ఇట్, దే షుడ్ అక్కడ ముక్కు నెలకు రాయాలి. స్టాండ్ అవుతాం సార్, దీని మీద స్టాండ్. ఐ విల్ బి స్టాండ్. మీరు వేసిరమ్మా, మేము కాదంటలేం. మీరు కష్టపడ్డారు, మీరు వేసిరు కాదంటలేం. కానీ నేను గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చినా లేదా మీకు? ఎవరికి ఇవ్వలేదు, బాగా ఇచ్చినాం. కానీ ఆ రోడా కాదా? గ్రామ పంచాయతీ గవర్నమెంట్ రోడా కాదా? గవర్నమెంట్ రోడా కాదా? అది రాజవాన్ సింగ్ గారి నుంచి ఎంతమంది సఫర్ అవుతున్నాం మేము. మీరు రోడ్ వేసినారు, రోడ్ వేసిన తర్వాత రోడ్ ఎవరి కోసం వేసినారు? కాలేజ్ ఎక్కడుంది ఆనాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంది అంటే మీకు తెలియవు, తర్వాత మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మీరు నోటీస్ ఇచ్చారు, అవన్నీ నేను చెప్పిన. ఇక్కడ అయిన తర్వాత ఇదంతా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వెంజెన్స్ తోటి చేస్తున్న పనులు. అయితే కెనాట్ ప్రూవ్, ఆల్రెడీ ఛాలెంజ్. అదొకటి. ఇక్కడ దాకా రోడ్డు వేలేవాడు. ఆ ఊర్లో అక్కడ ఒక కాలనీ ఉంటుంది, మహేశ్వర్ కాలనీ అని. ఆ కాలనీకి ఎందుకు ఒక రోజు నాకు ఇంకోటి అర్థం కాదండి. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ లేఅవుట్, దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు పెట్టినారు? ఇప్పుడు ఇది లేఅవుట్ కాదు కదా, ఇది అంటే ఇది గెటెడ్ కమ్యూనిటీ కాదు కదా. అయితే నేను కట్టింది కాదు. ఎవరు కట్టారు? 2005 లో గవర్నమెంట్ లేఅవుట్స్ అన్ని అనాథరైజని మొత్తం రాళ్లు వీకేసి బోర్డు పెట్టిపోతే గుడిసెలు వేసుకున్నారు. అయిన తర్వాత 2005లో ఒక అసోసియేషన్ ఫామ్ అయింది, దివ్యాంగ ప్లాట్ఫామ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడ. అంటే నా ప్లాట్లు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను అసోసియేషన్ లేను. 2014 దాకా లేను. 2005లో స్టార్ట్ అయ్యి దీన్ని ఏం చేయాలి, అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత గుడిసెల వాళ్ళందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేశాను. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఇక లోకల్ రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ తోటి, అంటే ఏడీ సర్వే చేసిన ల్యాండ్ను 6 లేఅవుట్లు ఉంటాయి అక్కడ. సర్వే దాన్ని ఏం చేసిండ్రు, తీసుకొచ్చి ఇక్కడ దాకా ఉంటుంది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి హద్దు పెట్టేసి ఎంఆర్ఓ తోటి నోటీస్ ఇప్పించాను. అంటే అది ఈ అసోసియేషన్ ఏం చేసిందంటే, దే వెంట్ టు కోర్ట్, హైకోర్టు పోయారు. హైకోర్టు పోయిన తర్వాత వివిఎస్ రావు గారి కోర్టులో ఆర్డర్ ఇచ్చిండు, బౌండరీ డిస్ప్యూట్ గో టు రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే అది పట్టించుకోక ఏం చేసిండు, అది కబ్జాకు వచ్చాను. ఈ లోపల ఏం చేసిందంటే హైకోర్టులో రిట్ చేసి జస్టిస్ రోహిణి కోర్టులో ఆర్డర్ తీసుకొని కాంపౌండ్ వాల్ పెట్టారు. ఎవరు పెట్టారు? నాట్ టు హావ్ ఎనీ డిస్ప్యూట్ అని అసోసియేషన్. అంటే కాంపౌండ్ వాళ్ళు అసోసియేషన్ హైకోర్టు పర్మిట్ చేసిందా? హైకోర్టులో హైకోర్టు ఎట్లా పర్మిట్ చేయదు కదా? పర్మిట్ కాదు, ముందు కాంపౌండ్ వాల్ పెట్టిన తర్వాత హైకోర్టు అంటే ముందు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ పంచాయతీ పోయినాక డిస్ప్యూట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ చూద్దాం, అది ఆర్డర్ ఉంది కదా, జస్టిస్ రోహిణి గారు ఇచ్చారు. టోటల్ ఉండే కాదు దాని మీద ఇప్పుడు ఒక నాకు అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలేదు. అంటే దీనికి కాంపౌండ్ వాళ్ళు డిస్ప్యూట్స్ చాలా మందికి వస్తాయి, బార్డర్ డిస్ప్యూట్స్ వస్తాయి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని వచ్చినప్పుడు గోడ కట్టరు కదా అక్కడ. సార్ మొత్తం ఆ ల్యాండ్ పట్టదారులు మేము సార్. నేను చెప్తున్నాను, ఏదో గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, పట్టదారులు మేము. చెప్పేది అన్ని ఫాల్స్. మేము రిజిస్టర్ చేసినాం. అవును సార్, మేము రిజిస్టర్ చేసినాం సార్. అది ప్రతి ప్లాట్ మేము చేసినాం. అరే నేను మరి ఇప్పుడు చూడు రంజిత్ రెడ్డి, డబ్బులు అనేది ఏదో ఉద్రేకంలో చేదో మాట్లాడే సార్. అడుగున పాయింట్లు కొన్ని చెప్పాలి. ఇప్పుడు
దానికి ఇప్పుడు కాంపౌండ్ వాల్ అనేది డిస్ప్యూట్స్ అనే దానికి వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ ఇస్ నాట్ సొల్యూషన్ కదా. చాలా పెద్ద ఏరియా సార్, 120 ఎకరాలు ఒక గుంట ఉంటది, అందులో 120 ఎకరాల 17 గుంటలు ఉన్నది. అయితే ఇక్కడ ఈ పంచాయతీలను వచ్చిపోవాలంటే వాళ్ళ డిస్ప్యూట్ అంటే ఏంది, వీడు అటుపోవచ్చు వీడు అటుపోవచ్చు అని అసోసియేషన్ టేకెన్ Who is the association to take a decision? అసోసియేషన్ టేకెన్ ఇన్ దోస్ డేస్. ఇట్ ఇస్ నాట్ మీ. ఇప్పుడు అంటే సో దట్ ఇస్ అసోసియేషన్. అసోసియేషన్ ఇస్ నాట్ అన్ వ్యాలిడ్ ఎంటిటీ అండి, మాకేం లీగల్ ఎంటిటీ కాదు. ఇప్పుడు అసోసియేషన్ పేరు పెట్టి మనం రాజ్యం వెళ్తాం. రైట్. మేము ఈ రాజ్యంలో కిరీటం పెట్టుకున్నాం. కిరీటం పెట్టుకున్నాం. ఆల్రెడీ గోడ పెట్టిన తర్వాత ఏమైందంటే గోడ గోలగొట్టుతాం వచ్చినప్పుడు హైకోర్టు పోయి 2009 జస్టిస్ ప్రకాష్ రావు కోర్టులో అసోసియేషన్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నారు. ఏం ఇంజెక్షన్ ఇచ్చారు? హైకోర్టు ఇంజెక్షన్ ఇవ్వదే. హైకోర్టు ఇంజెక్షన్ ఇవ్వాలి, సివిల్ కోర్టు ఇస్తారు మీరు. హైకోర్టే సార్ ఏమి ఇచ్చారు? హైకోర్టులో ఏంటంటే నాట్ టు డిస్టర్బ్ ది కాంపౌండ్ వాల్ అని ఇచ్చింది. చూద్దాం అది చేసి అన్ని కాగితాలనే సార్, ఎవరి పేపర్ ఇస్ అవైలబుల్. సపోజ్ ఇప్పుడు నేను ముందే చెప్పిన మల్లారెడ్డి గారు, మీరు లా చేశారా? లా చేశారేమో తెలియదు నాకు, నేను కూడా ఐఎమ్ ఇన్ టు దట్. సో విల్ గెట్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లా. అది చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి వినండి. నాకు తెలిసి ఏ లేఅవుట్కి కూడా కాంపౌండ్ వాల్ అనేది దానికి చట్టబద్ధత లేదు. కాంపౌండ్ వాల్ కట్టడానికి లేదు. గేటెడ్ కమ్యూనిటీ ఇస్ డిఫరెంట్ అండ్ లేఅవుట్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, రోడ్స్ ఒకవేళ గనక ఎస్టాబ్లిష్ రోడ్స్ అయితే గనక దాన్ని బ్లాక్ చేయకూడదు. దే హ్యావ్ టు గివ్ ఎ థరో ఫేర్. సో లెట్ us అవర్ ఎంక్వైరీ విల్ బి ఫోకస్డ్ ఆన్ దీస్ థింగ్స్. సో దోస్ థింగ్స్ అండ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ గవర్నమెంట్ ల్యాండ్ హాస్ బీన్ ఎంక్రోచ్డ్. సో దట్ ఆల్సో విల్ ఎంక్వైర్. అది కూడా చెక్ చేయాలి. అది మాకు సంబంధం లేదు సార్, మాకు రోడ్ కావాలి ఒకటే. ఆయన లేఅవుట్ వద్దు, మాకు వద్దు, మాకు రోడ్స్ కావాలి అంతే, ఓపెన్ కావాలి. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంక్వైరీ విల్ బి